హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే మనం ఉపవాసము ఎలా ఉండాలి. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. ఇప్పుడు వాక్యం చూసినట్లయితే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచును నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఎలా ఉండాలి? ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి ఎలా ఉండాలంట? ఉపవాసం ఉన్నప్పుడు మనం వేషధారుల వలె కాకుండా, అన్యుల వలె కాకుండా, పరిశ్రేణి వలె కాకుండా మరి ఎలా ఉండాలంట? సుంకరి వలె ఉపవాసం ఉండి పాపిని ఆయన నన్ను కరుణించు ప్రభు అని ఆ సుంకరి చేసిన ప్రార్థన మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? వేషధారుల వలె దుఃఖముఖులుగా మనం ఉండకూడదు. కానీ ఉపవాసం చేయని మనుషులకు కనబడకోకుండా రహస్యమందు దేవునికి కనబడేలాగా మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అన్నప్పుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట. చూసారా? మరి మనుషులకు కనపడలాగా మనం చేస్తున్నామా? రహస్యమైన దేవునికి కనపడలాగా మనం చేస్తున్నామా? ఒకసారి మన ఉదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఉపవాసం చేస్తున్న సంగతి ఎవరికి కూడా మనకి తెలియకూడదు. కాబట్టి ఉపవాసం అన్నది ఏంటి? దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియపరచకూడదు. ఎందుకంటే దేవుని శక్తి మనలో ఉంటుంది. కాబట్టి మనము వేషధారణ కాకుండా ఇతరులు చెప్పుకుంటూ ఇతరులు పోల్చుకుంటూ ఉండే ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. పరిచయుడైతే ఏం చేశాడంట? సుంకని పోల్చుకుంటూ వారానికి 2 మార్లు నేను ఉపవాసము చేస్తున్నాను అని చెప్పుకుంటూ చేసే మరి ఉపవాస ప్రార్థన అది ఫలితాన్ని ఇవ్వదు. ఎవరి ఉపవాసం వారిదే. ఇప్పుడు నేను ఉపవాసం ప్రార్థిస్తే అది నా కుటుంబానికి నాకు లాభం, అంతేకాని మరి మీకు కానీ మీకు లాభం ఉండదు. ఎవరి ఉపవాసం వారినే నిలబెడుతుంది, ఎవరి రక్షణ వారిని నిలబెడుతుంది. కాబట్టి మరి సుంకరిలాగా అంటున్నాడు. పరిశుడు ఏమంటే వారానికి 2 వారాలు నేను ఉపవాసం ఉంటున్నాను, 2 వారాలు ఉపవాసం ఉన్నాను. ఈ సుంకరి వల్ల కాదు, సుంకరి పోల్చుకున్నాడు. చూసారా? మనమేమనుకుంటే ఇతరులు పోల్చుకుంటూ ఉంటాం, ఇతరులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అలా చేస్తలేదు మేము ఇలా చేస్తే తప్పేమొచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరి రక్షణ వారిదే. ఎవరికి పెట్టే బాధలు దేవుడు వారికి పెడతాడు, ఎవరిని ఏ విధంగా ఉంచాడు దేవుడు ఉంచుతాడు. అంతేకాని ఒక్కరితో మనకి సంబంధం లేదు. మన జీవితము దేవుని చేతిలో ఉంది. మన ఇష్ట ప్రకారం మనం జీవించకూడదు, కానీ దేవుని చిత్త ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. అందుకే పరిచయుడు సుంకలు పోల్చుకుని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. అయితే మీరు ఉపవాసం చేయించినప్పుడు వేషధారణ వల్ల కాకుండా ఇతరులు పోల్చుకుని చేసే ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి చేర్చబడదు. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? మనుషులకు కనబడాలని వారి ముఖాలు ఏం చేస్తారంట? వికారము చేసుకుంటూ మరి ఉంటారు. ఎందుకంటే కొంతమందికి మనం చూసినప్పుడు వారు నీరసంగా ఉంటారు. వారు వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే ఈరోజు మేము ఉపవాసం ఉన్నానని చెప్తారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం వెలుగుతో నింపబడతాం. మన ముఖాలు ఏమవుతాయి? ప్రకాశిస్తూ ఉంటాయి. మన వెలుగు మన ముఖంలో ఉంటుంది. అంతేకాని వికారంగా మనం చేసుకోకూడదని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తాడు. కాబట్టి నీరసంగా మనం ఉండకూడదు, కానీ ఉపవాసం ఉంటే మనలో దేవుని శక్తి మనలో ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నది కూడా ఎవరికి కూడా
తెలియదు. కాబట్టి మన ముఖాలు ఎలా ఉండాలి? దేవుని వెలుగుతో నింపబడాలని వాక్యంలో దేవుని సరిసి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని శక్తి మనలో ఉంటుంది, దేవుని యొక్క వెలుగు మనలో నింపబడుతుంది. కాబట్టి వేషధారుల వల్ల మనము ఉపవాసం ఉండకూడదని వాక్యంలో దేవుడు సర్వీస్ అయితే మనం ఉపవాసం లేదు ఎవరికి తెలియాలంట, మనుషులు కనబడకుండా రహస్యమందున దేవునికి తెలిసే విధంగా మనం ఉపవాసం ఉండాలి. అదే ఉపవాసం, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అయితే మన ఉపవాసం ఉండి దేవునికి నిజంగా మొరపెడితే మన జీవితాల దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఎందుకంటే మన ఉపవాసం ఉంటే మన కుటుంబం కట్టబడుతుంది, దేవుడు మన నిత్యం మనకు తోడుగా ఉంటాడు, మన ముందుకు నడిపిస్తాడు, మన హృదయాన్ని మనం సరి చేసుకుంటాం, దేవునికి మళ్ళా దగ్గరగా మనం జీవిస్తాం, మన జీవితాన్ని మారిపోతే మన హృదయమే మారిపోతుంది. దినదినము దేవుని శక్తితో, దేవుని బలముతో, దేవుని వెలుగుతో మనం నింపబడతాం. కాబట్టి ఉపవాస ప్రార్థన బలమైంది. కాబట్టి మరి మనుషుల కనపడిన ఉపవాసం చేయడు, కానీ రహస్యమైన దేవుని కనపడేలాగా మరి దేవుని శక్తితో, దేవుని బలంతో, దేవుని ఆత్మతో, దేవుని వెలుగుతో మనం నింపబడినప్పుడే అది నిజమైన ఉపవాసం మనం తెలుసుకోగలగాలి. అంతేకాని మనం తెలుసుకోకుండా ఏదో నామకార్థంగా ఉపవాసం ఉండటం అది గొప్పతనం కాదు, కానీ హృదయపూర్వకంగా మనం ఉపవాసం ఉండాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. అంతేకాని ఇతరులు పోల్చుకుంటూ మన వేషధార వలె కాకుండా, మన అన్యుల వలె కాకుండా, పరిశ్రమ వలె కాకుండా మన హృదయము దేవునికి సమర్పించుకొని హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రతి మొరకు ఆయన జవాబిస్తాడు. అంతేకాదు మన హృదయాన్ని తెరవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు హృదయం మరకుండా ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి కొందరైతే మనుషులు కనబడాలని ఉపవాసం చేస్తూ ఉంటారు, కానీ అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. చాలా మంది ఏం చేస్తారు, ఉపవాసం అనగానే పొద్దున పూట టిఫిన్ చేస్తారు, ఆ మధ్యాహ్నం కూడా కొద్దిసేపు దేవుని గడుపుతారు, మధ్యాహ్నం తర్వాత భోజనాలు, లేకపోతే రాత్రిలో ఉపవాసం ఏం చేస్తారంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు తిని మరి రాత్రి కూడా టిఫిన్ తింటారంట. జీవిస్తూ హృదయాన్ని దేవునికి మనం సమర్పించుకుంటూ హృదయాన్ని తెచ్చి మనం ప్రార్థించినట్లయితే అది నిజమైన ఉపవాసం. మన దేవుని వాక్యం దేవుడు సప్రాస్యమందున మన దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట. మనం ఏ విధంగా చేస్తున్నామో దేవునికి తెలుసు. కాబట్టి మనుషుల కళలో ఉపవాసం మనం చేయకూడదు, కానీ రహస్యమందున దేవునికి కనపడలాగా మనం ఉపవాసం చేసినప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం అని వాక్యంగా దేవుడు మనకి సరే. మన ఉద్యమం మారకుండా నామకార్థం జీవిస్తూ ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా కూడా అవి కూడా వ్యర్థమే. ముఖ్యంగా హృదయం మార్చబడాలి. ఇక్కడ ఉపవాసం అంటే వెళ్ళిపోయి మామూలుగా జీవిస్తే ఉపయోగం ఉంటుంది. ఉపవాస ప్రార్థనకి ఉపవాసం ఉండి అక్కడక్కడ తిరిగేసే వాళ్ళు, ఉపవాసం ఉండి ఆ ఊళ్ళు వెళ్ళేవారు, అది ఉపవాసమా? ఉపవాసం ఉన్నప్పుడు దేవుళ్ళు కనిపెట్టి ప్రార్థించినప్పుడే ఆ ఉపవాస ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మన దేవుడు హృదయ రహస్యమైన దేవుడు. కాబట్టి ముందుగా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, ఆ తర్వాత మనం చేస్తే ప్రార్థన జవాబు వస్తుంది. మనకు కూడా సమస్య పోవాలంటే మనం మనుషులు కనబడకుండా రహస్యమైన దేవునికి మనం ప్రార్థించినట్లయితే మనం చూచిన దేవుడు కాబట్టి తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొని, చాలా మంది ఏమంటారంటే కొంతమంది ఎలా అంటే మన ముఖంలో వెలుగు నింపబడుతుంది, మన దేవుడు మనలో ఉంటాడు, మనం ప్రకాశించే వారిగా మనము ఉంటాము. కాబట్టి రహస్యమందున మన దేవునికి మనము ప్రార్థించినట్లయితే మన జీవితంలో మేలు అనేది పొందుకుంటాం. కాబట్టి ఉపవాసములు ఎలా ప్రార్థన చేయాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకే రహస్యమందున మన దేవుని తప్ప మనుషులకు కానీ ఇతరులు పోల్చుకుంటూ కానీ అన్యుల వలె కాకుండా మన దేవునికి రహస్యమైన దేవునికి తెలిసేలాగా మనం ఉపవాసం అండి మన ఉదయం తెచ్చి శుంకర వలె పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన దేవునికి సనికి చేర్చబడుతుంది. అంతేగాని పాపంతో ఉండి మన దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసాన్ని ప్రార్థన చేసి దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ శుంకరి వల్ల నన్ను క్షమించు ప్రభా, నన్ను కరుణించు ప్రభా, పాపిన నన్ను కరుణించని క్షమించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. వాక్యం ధర్మంతో మాట. అందుకే మీరు